హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినట్టు 2025 సంక్రాంతికి 3 భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నటసింహం, గాడ్ ఆఫ్ మాస్ బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజు, విక్టరీ వెంకటేష్ గారు నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ నటించినటువంటి మన అందరికీ ఇష్టమైనటువంటి గేమ్ చేంజర్. సో ఈ 3 సినిమాల మీద ఆడియన్స్లో కానీ, తెలుగు ప్రేక్షకుల్లో కానీ, ఇండస్ట్రీలో కానీ చాలా హైప్ అనేది ఉంది. సో 3 భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే గ్రేట్ డైరెక్టర్గా పేరొందినటువంటి శంకర్, ఈయన గత చిత్రం చూసుకుంటే భారతీయుడు 2 మనందరినీ నిరాశపరిచింది. అంతకుముందు రిలీజ్ అయినటువంటి ఐ సినిమా కూడా మనకు కొంత నిరాశపరిచింది. సో శంకర్ గారు ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు ఎట్టాక్ ఎక్కుతారని, ఎప్పుడు ఎట్టిస్తారని ఆయన ఫ్యాన్స్ అందరూ చాలా వెయిటింగ్లో ఉన్నారు. సో రామ్ చరణ్ తేజ గారు ఆర్ఆర్ సినిమాతో రిలీజ్ అయ్యి సుమారుగా 4 సంవత్సరాలు అయింది సినిమా రిలీజ్ అయ్యి. ఆయన ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, థియేటర్లో ఎప్పుడు చూద్దామని చెప్పి. సో రామ్ చరణ్ తేజ గారితో ఆయన తీస్తున్నటువంటి గేమ్ చేంజర్. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా ఆయన డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. సో సినిమా అనేది ఆడియన్స్లో కానీ, తెలుగు ప్రేక్షకుల్లో కానీ విపరీతమైనటువంటి భారీ క్రేజ్ సంపాదించుకుంది ఈ సినిమా. సో డాకు మహారాజ్ చూసుకున్నటువంటి బాబీ దర్శకత్వంలో మనందరికీ తెలుసు జైలా కోస ఆ సినిమా చాలా బాగుంటుంది. సో అలాంటి సినిమాని మనందరికీ ఇచ్చినటువంటి బాబీ గారు ఈ సినిమాలో బాలకృష్ణ గారితో ఒక విభిన్నమైన పాత్ర. డాకు మహారాజ్ ఒక సోషో ఫ్యాంటసీయా, లేకపోతే హిస్టారికల్ సినిమాయా, లేకపోతే ఒక సెంటిమెంట్గా ఒక మెసేజ్ ఓరియంటెడా, లేకపోతే అసలు ఒక యుద్ధవీరుడికి సంబంధించి అసలు ఏంటన్నది మనకు చిన్న పోస్టర్ అనేది రిలీజ్ చేశారు, కానీ సినిమాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మనందరికీ తెలియదు. సో సినిమా మీద కూడా ఆడియన్స్లో కానీ, తెలుగు ప్రేక్షకులు కానీ, ఎస్పెషలీ బాలకృష్ణ గారి ఒక ఫ్యాన్స్లో ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, సంక్రాంతికి చూద్దామని చెప్పి విపరీతమైనటువంటి ఫ్యాన్స్ బేస్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అలాగే 2 సినిమాలు వరుసగా హిట్లు ఇచ్చినటువంటి విక్టరీ వెంకటేష్ గారితో అనిల్ రావిపూడి తీస్తున్నటువంటి 3వ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారు అంటే మనందరికీ తెలుసు, ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ సంబంధించి వెంకటేష్ గారికి చాలామంది ఫ్యాన్స్, లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆయనకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. సో ఆయన 3వ సినిమా అనిల్ రావిపూడితో 3వ సినిమా అనేది తీస్తున్నారు. సో సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. సో ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక 3 భారీ యాక్టర్లకు సంబంధించినటువంటి రిలీజులు ఈ సంక్రాంతికి ఉన్నాయి. సో ఈ సినిమాలో ఏ సినిమా అయినా 3 సినిమాలు తెలుగు ప్రేక్షకులుగా మనందరం చూస్తాం. ఏ సినిమా అయినా సరే ఆ తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి. ప్రతి సినిమా మనం ఆశించినట్టుగా ఆడినా ఆడకపోయినా, సో ఆడితే అనేది ఏంటంటే ఒక మూవీ లవర్స్గా కొంతమందికి ఉపాధి అనేది లభిస్తుంది. సో ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఆడియన్స్గా 3 సినిమాలు కూడా భారీ ఘన విజయాలు సాధించాలని మనందరం కోరుకుందాం. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ రామ్ చరణ్ తేజ గారికి ఆర్ఆర్ తోటి విపరీతమైన ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ అనేది ఇచ్చింది. సో ఆయన శంకర్ గారితో ఏ విధంగా కాంబినేషన్, ఆయన ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు. సో 2 క్యారెక్టర్లు ఆయన ఫస్ట్ టైం 2 క్యారెక్టర్లు డ్యూయల్ రోల్ చేస్తున్నారు. సో ఆయన ఏ రకంగా సినిమా ప్రజెంటేషన్ ఉంటుంది, ఒక పొలిటీషియన్ కానీ ఎలా ఉంటారనేది ఒక విపరీతమైనటువంటి భారీ క్రేజ్ అనేది ఆడియన్స్లో కానీ, ఇండస్ట్రీలో కానీ నడుస్తున్నట్టు టాక్. అలాగే బాలకృష్ణ గారు, ఆయన ఒక రీసెంట్గా ఒక పోస్టర్ వచ్చింది, హార్స్ మీద ఆయన కత్తులతో పట్టుకొని నడుస్తున్నట్టు. అది కూడా చాలా హ్యూజ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. సో ఏదేమైనటువంటి తెలుగు ఇండస్ట్రీలో రీసెంట్గా వస్తున్న సినిమాలు ప్రతిదీ కూడా ఒక డిఫరెంట్ వేలో, ఒక కొత్తదనంతో కోరుకుంటున్నటువంటి ప్రేక్షకులు అందించడానికి మన ఫిలిం డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ, యాక్టర్లు కానీ విపరీతమైనటువంటి ట్రై చేస్తున్నారు.